సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్జీడీ ఆసుపత్రిని మంత్రి లోకేష్ సందర్శించారు. గతంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్డీటీ సేవా సంస్థకు విదేశీ నిధుల కోసం అవసరమైన ఎఫ్సిఆర్ఏ అనుమతులు మంజూరు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆదుకున్న లోకేష్ కు సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళాం. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే వేరే ఆసుపత్రి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డీటీ ఉచితంగా చేశారన్న అది ఆర్డీటీ చేసిన సేవ నాకని చెప్తుంది. అది ఇన్న తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మంచు. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్ గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డీటీకి అండగా నిలబడాలి. నేను మంచు గారిని ఎప్పుడు కోరేది ఒకటే, కేవలం రాయలసీమలోనే కాదు, మీ సేవలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఇంకా సేవలు అందించండి, మీకు మేము అండగా నిలబడతాం, భారతదేశం మొత్తం అండగా నిలబడుతుందని పెద్దవారిని నేను కోరుకుంటూ. లోకేష్ గారికి నా అభినందనలు. మొదటిసారిగా ఇక్కడ ఆర్డీటీ హాస్పిటల్ కి రావడము, ఇక్కడ ఉన్న పేషెంట్లు కానీ తర్వాత పనిచేసే సిబ్బంది కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు లోకేష్ గారిని చూసి. సో నిజంగా మై వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఇక్కడ. దాంతోపాటు ఈ సంవత్సరం పాటు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సహకరించినారు లోకేష్ గారు. మొదటి నుంచి ఎప్పుడైతే కలిసినానో అప్పటి నుంచి ఆర్డీటీకి ఎప్పుడు సహకరించినారు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే స్వయంగా ఇక్కడ మీ అందరి ముందర చెప్పినారు కూడా. సో ఆయనకి, మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఈ రోజు ఇక్కడ వచ్చిన దానికి.